నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ఏ వృత్తి వారికి ఇస్తారు? ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ అనేది కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు స్వచ్ఛంద సంస్థల నుంచి అత్యుత్తమ నర్సింగ్ సిబ్బందికి ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ గౌరవం. 1973లో భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. ఇటీవల రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నర్సులకు 2025 సంవత్సరానికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. ఇక మొదటిది నవరాయ్పూర్లో ఏఐ స్పెషల్ ఎకనామిక్ జోన్. దేశంలో మొట్టమొదటి ఏఐ ఫోకస్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ని సుమారు 1000 కోట్లతో ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదించిన ఈ ప్రాజెక్ట్ ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇండోర్ కు చెందిన కార్బన్ న్యూట్రల్ డేటా సెంటర్ సంస్థ రాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేస్తోంది. ఇక రెండవది భారతదేశానికి EU NAVFOR నౌకలు. స్పెయిన్, ఇటలీ నుంచి 2 యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ నౌకలు ముంబైకి చేరుకున్నాయి. ఇది ఇండియా EU సముద్ర సంబంధాల్లో కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సముద్ర భద్రతా కార్యకలాపాలను పెంపొందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ ఫ్రేమ్వర్క్ ఫర్ EU NAVFOR నౌకలు భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఇక మూడవది CII అధ్యక్షుడిగా రాజీవ్ మెమనీ. 2026 ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా రాజీవ్ మెమానీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం ERNST అండ్ యంగ్ ఇండియా చైర్మన్ CEO గా ఉన్నారు. భారతదేశంలో పరిశ్రమల వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం 1895లో CIIని స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇక నాలుగవది సౌరశక్తిని ఉపయోగించడంలో చరిత్ర సృష్టించిన డయూ. సౌరశక్తిని ఉపయోగించి మొత్తం విద్యుత్ డిమాండ్ తీర్చుకున్న మొదటి జిల్లాగా డయూ అవతరించింది. పునరుత్పాదక ఇంధన స్వీకరణలో డయూ ఒక జాతీయ ఉదాహరణని అక్కడి ప్రజలు పగటిపూట విద్యుత్ డిమాండ్ మొత్తాన్ని సౌరశక్తి ద్వారా తీసుకుంటున్నారని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇక ఐదవది మిస్ వరల్డ్ 2025 విజేతగా ఓపల్ సుచత. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచత సొంతం చేసుకున్నారు. ఆ దేశం తరపున ప్రపంచ సుందరిగా నిలిచిన తొలి మహిళగా ఓపల్ చరిత్ర సృష్టించారు. ఈమె టైటిల్ తో పాటు 8.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నారు. మార్టినిక్, ఇథియోపియా, పోలాండ్, థాయిలాండ్ దేశాల అందకత్తెలు టాప్ 4లో నిలిచారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: వెస్టర్న్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.